వెల్కమ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. దిస్ ఈజ్ రాజారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేస్తే మనకు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది? అలాగే గత 1 ఇయర్ నుంచి చూసుకుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. ఇలాంటి సమయాలలో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటాయా ఉండవా? ఇలాంటి డౌట్స్ తోటి చాలామంది చెయ్యట్లేదు. కొంతమంది మాత్రం భూమి మీద పెట్టుబడి పెడితే అది ఎప్పటికైనా పెరుగుతుంది, ఇది మంచి సమయం అని కొనేవాళ్ళు కూడా ముందుకు వచ్చి కొనుక్కుంటున్నారు. సో ఆ చాయిస్ అనేది మీ ఇష్టం అండి, పెట్టాలా లేదా అనేది. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీగా మారనుంది. ఈ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ లాస్ అవ్వరు. కానీ చేసుకునే సమయంలోనే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి, ప్లేసు లొకేషన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు చేసే ముందు మంచి వెంచర్లో, మంచి లొకేషన్లో, మంచి కనెక్టివిటీ ఉన్న వెంచర్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. ఈరోజు మనం కొన్ని ప్లేసెస్ చూద్దాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందో. నేను ఫస్ట్ నుంచి కూడా ముఖ్యంగా 2 హైవేల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఒకటి శ్రీశైలం హైవే, 2 బెంగళూరు హైవే. ఈ 2 హైవేలలో మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ హైవేలలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ ప్లేస్లలో అయితే ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందో మనం క్లియర్గా చూద్దాం. మొదటగా శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవేలో మెయిన్గా తుక్కుగూడ అనేది ఒక హాట్ ప్లేస్. ఈ తుక్కుగూడలో ఎవరైనా ఆఫర్ చేయగలిగి తీసుకోగలిగితే హ్యాపీగా ఈ తుక్కుగూడ ప్లేస్లో తీసుకోండి. లేదా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 నుండి ఎగ్జిట్ నెంబర్ 12 వరకు ఈ మధ్య సర్వీస్ రోడ్డుకు బేస్ చేసుకొని ఒక 3-4 కిలోమీటర్స్లో ఎక్కడ దొరికినా హ్యాపీగా తీసుకోండి. ఇప్పుడు మనం 1 by 1 చూసుకుంటే మొదటగా తుక్కుగూడ, మహేశ్వరం, మన్సాన్పల్లి, పులిమామిడి రోడ్, కందుకూర్, కడతాల్, అమాన్గల్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఈ ఫార్మా సిటీ అంటే 4th సిటీగా ఇప్పుడు అనౌన్స్ చేశారు కదండి. ఈ 4th సిటీ రోడ్డు 200 feet రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లలో కూడా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్ ప్లేసెస్. నెక్స్ట్ బెంగళూరు హైవేలో కనుక మీరు చూసుకుంటే శంషాబాద్, కొత్తూర్, నందిగామ, షాద్నగర్ టిల్ రాయగల్ టోల్గేట్. రాయకల్ టోల్గేట్ దాటి మరీ ముందుకెళ్ళి ఇన్వెస్ట్ చేయకండి. తర్వాత ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బాలానగర్ దగ్గర, బాలానగర్ని ఊరిని బేస్ చేసుకొని నియర్ బైలో ఏదన్నా ఉంటే కనుక ఇన్వెస్ట్ చేయండి. అంతేకాని ఎక్కడోకి వెళ్ళి మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఇవి ఈ 2 హైవేలలో ఉన్న ప్లేసెస్. ఈ 2 కాకుండా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ చూసే హైవే బాంబే హైవే. ఈ బాంబే హైవేలో రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అవి ఇంకా పెరుగుతాయనే గ్యారంటీ కూడా లేదు. సో ఇన్వెస్టర్లకి నా సూచన ఏంటంటే శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బెంగళూరు హైవేలో చూసుకోండి. ఇక్కడ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకునే ముందు నేను ముందుగా చెప్పినట్టు ఖచ్చితంగా మీరు లొకేషన్, అప్రోచ్ రోడ్, అక్కడ నియర్ బై డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసుకొని ప్రాపర్ అప్రూవల్స్ ఉన్న లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ జనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తక్కువ రేటుకు వస్తుంది కదా అని లోపలికి వెళ్ళి తీసుకుంటే అవి మీకు రేపు పొద్దున రిటర్న్స్లలో కూడా అలానే తక్కువ ఉంటుంది. అవి రీసేల్ అవ్వడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.